చాలామంది అరబ్ కంట్రీస్లో ఉన్నాము లేదా ఆస్ట్రేలియాలో ఉన్నామంటే వాడు ఎక్కడ అందరూ అదే వెటకారం చేస్తుంటారు. నిజంగా వాడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడా లేకపోతే బాత్రూమ్ కడుగుతున్నారా అని అడుగుతుంటారు కదా. సో అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సిలికాన్ వ్యాలీలో కంపెనీలు ఆధారపడుతున్నాయి. ఈ వీసా మార్గాలను ఉపయోగించుకొని కంపెనీలు తక్కువ వేతనానికి పనిచేసే థర్డ్ వరల్డ్ ఇంజనీర్లను చూడండి ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు. థర్డ్ వరల్డ్ ఇంజనీర్లను అమెరికన్ల స్థానంలోకి తీసుకొస్తున్నాయి. ఇది ఒక దోపిడీ అనే విషయం ఎక్కారు. అంటే ఈ థర్డ్ వరల్డ్ ఇంజనీర్లు అంటే చీప్ ఫెలోస్, లో క్లాస్ ఫెలోస్ని ఒక థర్డ్ అంటే ఫస్ట్ క్లాస్ వరల్డ్ ఆల్ది, ఒక సెకండ్ క్లాస్ అంటే మోస్తుగా థర్డ్ వరల్డ్ కింద స్థాయిలో ఉండేవాడు ఎవరినో తీసుకొచ్చి తక్కువ వేతనానికి పని చేయించుకుంటున్నారు అన్నట్టుగా ఒక విషయం కక్కాడనమాట. అయితే సిలికాన్ వ్యాలీలో 66% టెక్ ఉద్యోగాలు విదేశీయులే ఉన్నారు. 2025 ఇండస్ట్రీ ఇండెక్స్ గణాంకాలు వెల్లడించి అందులో 23% భారతీయులే. అంటే 1/4 ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి 100 మందిలో 23 మంది భారతీయులే ఉంటున్నారు. సో మొత్తం మీద అమెరికా ఈ విషయం కక్కడము, అందుకే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, ప్రతిదీ మన దగ్గరికి అన్ని కంపెనీలు వస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే తిరిగి వాళ్ళని రప్పించుకొని చేసుకునే పరిస్థితి వస్తుంది. కాకపోతే వాళ్ళ కంపెనీలకు కాబట్టి కొంచెం పెత్తనం వాళ్ళదే ఉంటుంది. మన వాళ్ళు కూడా పెత్తనం సాధించేలాగా వాళ్ళని ఆక్యుపై చేసి ఒక సుందర్ పిచాయ్ కానీ ఆ గోగోయ్ అనే వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు, సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు మనవాగా వెళ్ళి ప్రవాసులుగా వెళ్ళి అక్కడ స్థిరపడి వాళ్ళ మీదకి ఏకుమేకే కూర్చున్నారనే ఒక వాస్తవాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.